వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఏపీకి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ నియామకం త్వరలో జరగనుంది. ఇందుకోసం సీఎం చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం పెంచి సీఎస్ గా కొనసాగించారు. అదేవిధంగా ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించారు. ఇప్పుడు ఈ ఇద్దరి స్థానంలో కొత్త వారి ఎంపికపైన చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరుకి పదవి విరమణ చేయనున్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత నీరబ్ పదవీ కాలం పెంచేలా కేంద్రాన్ని ఒప్పించి సీఎస్ గా బాధ్యతలు అప్పగించారు. మరోసారి పెంపుకు అవకాశము లేదు. దీంతో కొత్త సీఎస్ గా సీనియారిటీ ఆధారంగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు అధికారులు రేసులో ఉన్నారు. వారిలో విజయానంద్, సిసోడియా, సాయి ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాగా వారి పదవీ విరమణ కాలం ఆధారంగా సీఎస్ గా ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. సాయి ప్రసాద్, సిసోడియా 1991 బ్యాచ్ అధికారులు. విజయానంద్ 1992 బ్యాచ్ అధికారి. విజయానంద్ 2025 నవంబర్లో, సాయి ప్రసాద్ 2026 మేలో పదవీ విరమణ చేయనుండగా సిసోడియాకు 2028 జనవరి వరకు సమయం ఉంది. ఇదే సీనియారిటీ ప్రకారం శ్రీ లక్ష్మీ అనంతరాము ఉన్నా వారికి అవకాశాలు లేవని అధికార వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇక విజయానంద్ను ముందుగా సీఎస్ గా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు విజయానంద్కు కీలక బాధ్యతలు అప్పగించారు. తాత్కాలిక ఎన్నికల సీఈఓగాను వ్యవహరించారు. ఇక కొత్త డీజీపీగా ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అందుకే కొత్త డీజీపీ ఎంపిక కోసం కసరత్తు మొదలుపెట్టారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావునే మరికొంతకాలం ఏపీ డీజీపీగా కొనసాగించే అంశంపైన కూడా చర్చ సాగుతుంది. దీనిపైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ద్వారకా తిరుమలరావును మరో 3 నెలలు కొనసాగించి ఆ తర్వాత కొత్త డీజీపీని నియమించాలని ప్రభుత్వంలో చర్చలు సాగుతున్నాయి. ఇదే సమయంలో కొత్త డీజీపీని నియమించాలని ముఖ్యమంత్రి డిసైడ్ అయితే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తాకు అవకాశం ఇస్తారని అంచనా వేస్తున్నారు. 1-2 రోజుల్లోనే ఈ 2 నియామకాలపైన నిర్ణయం వెలువడే అవకాశము ఉంది. ఏపీ ప్రభుత్వం ప్రజాహిత పాలన లక్ష్యంగా అధికార యంత్రాన్ని సమర్థవంతంగా నడిపించగల సీఎస్, అలాగే లా అండ్ ఆర్డర్ ను పటిష్టంగా అమలు చేయదగిన డీజీపీని నియమించడం ఇప్పుడు అనివార్యం. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీడును అందుకోగలిగిన సమర్థులైన అధికారులు వస్తే రాష్ట్ర అభివృద్ధి మరింత చురుకుగా సాగుతుందనడంలో సందేహము లేదు.